దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. వర్డ్ ఫర్ టుడేకి స్వాగతం. ఈరోజు కొరకైన దేవుని వాక్యం 15వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఒక స్థిరమైన జీవితం, కదిలింపబడకుండా చెదిరిపోకుండా ఉండే జీవితం కొరకు దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు, ఏం చేయాలో చెబుతున్నాడు. ఇందులో మనం ఒక 3 మాటల్ని ఈ వచనంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా తన ద్రవ్యమును వడ్డీకియ్యడు అని. వడ్డీకి ఇచ్చుట అనేది మంచిదా చెడ్డదా చాలామంది అనుకుంటారు. అయితే న్యాయసమ్మతమైన సమాజం యొక్క ఒప్పందమైనటువంటిది అన్యాయం కాదు అని యేసు ప్రభు మాటల్లో మనం చూస్తాం. ఆయన తన తలాంతులను ఇచ్చినప్పుడు నువ్వు సావుకారి దగ్గర ఉంచినట్లయితే నేను వడ్డీతో తీసుకొందును కదా అంటాడు. అంటే ఒక వ్యక్తిని పీడించి అన్యాయముగా దోచుకునేటంత పని చేయకూడదనేది అక్కడ మనం గమనిస్తున్నాం. ఒకవేళ ఆ వడ్డీ తీసుకోకుండా సహాయంగా ఇవ్వగలిగితే ఇంకా మంచిదని మనం గ్రహిస్తాం. అలాగే నిరపరాధిని చెరుపుట అంటే తప్పు చేయని వారిని బాధ పెట్టడం, అనవసరంగా హింసించడం, నిష్కారణంగా ఇతరులను ఇబ్బంది పాలు చేయడం, వారికి నష్టం కలుగ చేయడం, కష్టాల పాలు చేయడం, అది దేవుడు అంగీకరించడు. అలాగే లంచము పుచ్చుకొనుట. లంచం పుచ్చుకోవడం అంటే ఇతరులకు అబద్ధ సాక్ష్యం చెప్పడానికి, లేదా అన్యాయాన్ని బలపరచడానికి, మోసం చేయడానికి, ఇతరులు నష్టపోవడానికి, ఇతరులు కీడు అనుభవించేటట్లుగా, దాని ద్వారా ఇతరులకు బాధ కలిగేటట్లుగా లంచాలు తీసుకొని ఎంతోమంది ఒకరి ఆస్తులు ఒకరికి, ఒకరి మీద ఒకరికి అబద్ధ సాక్ష్యాలు ఇలా చెబుతూ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ సాధారణమైనటువంటి ఇన్నోసెన్స్ అనగా మంచివారు, మేలైన వారు, నమ్రత గలవారు బాధపడేటట్లు చేస్తున్నారు. అలా చేయకూడదని ప్రభువు ఈరోజు తెలియచేస్తున్నాడు. వీటిని పాటించగలిగితే మన జీవితాలు కదిలిపోకుండా స్థిరంగా ఉంటాయని. ఎందుకనంటే నిష్కారణంగా ఒక వ్యక్తి బాధపడితే ఆ బాధ దేవుని దగ్గరికి చేరుతుందండి. అన్యాయముగా ఏ తప్పు లేకుండా నిరపరాధులను మనం పాడు చేయాలని చూస్తే వారి యొక్క బాధ, వారి యొక్క హృదయ వేదన దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి అలాంటి వారిని మనం ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా మనం జాగ్రత్త పడదాం. అలాగే దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు, స్థిరపరుస్తాడు, భద్రపరుస్తాడు, క్షేమాభివృద్ధిని కలుగచేస్తాడు. ఈరోజు నీ జీవితము స్థిరంగా ఉండేటట్లు ఎన్నడును కదిలించబడడు, కదిలింపబడడు. ఏ బాధ, ఏ వేదన, ఏ శ్రమ నిన్ను కదిలించదో వీటిని నువ్వు పాటించగలిగితే చాలు, దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ప్రార్థన. మహోన్నతుడమైన మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ లోకంలో మేము స్థిరంగా ఉండి కదిలించబడకుండా మా జీవితాలు బండ మీద పునాది వేసినట్లుగా కట్టబడేటట్లు మీరు అనుగ్రహించండి. దాని కొరకై మా జీవితంలో మేము ఇతరులను బాధ పెట్టకుండా, వేధించకుండా, అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి గాయం చేయకుండా, ఎవరిని అన్యాయంలోనికి నెట్టివేయకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పడేటట్లు కృప చూపించండి. తద్వారా మా జీవితాలు, మా కుటుంబాలు, మా భవిష్యత్తు జీవితం కదిలించబడకుండా స్థిరముగా ఉండేటట్లు మాకు అనుగ్రహించి మీ చేతులలో మమ్మల్ని సురక్షితంగా కాపాడుమని, తద్వారా మీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.